పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. నేను నిన్ను ఒక నిమిషం, దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్లో. ఇది రెమో సిస్టర్ ఫోన్ కదా, ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి. హలో నమో సిస్టర్. నర్సి నర్సి, మీరు త్వరగా రండి సిస్టర్. సిస్టర్, నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయితే పెద్ద మ్యాజిక్ చేస్తానన్నావుగా. నేను మ్యాజిక్ చేసి పోయిలా మారగలను. అది ఇంకెప్పుడైనా చేస్తాను. నువ్వు మ్యాజిక్ చేయకపోతే నేను ఆపరేషన్ కి వెళ్ళను. గుడ్ గర్ల్ కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తావంట. అప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానంట. నేను రాకపోతే ఆ మ్యాజిక్ చెయ్యవా? అరేంజ్డ్ మ్యారేజ్ ని అంతో లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వెళ్ళి రిజెక్ట్ చేసేయండి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను వాడిని ప్రేమిస్తున్నాను. కావ్య, ఆపరేషన్ చేయించుకుంటావా? కావ్య, ఆగు కావ్య. కావ్య, నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్పకు కావ్య. కావ్య ప్లీజ్. నేను నిన్నెంతగా నమ్మానో తెలుసా? ఏమేమి వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అందరి ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాతడుకొని వచ్చాను నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్ గా ప్లాన్ చేసి మోసం చేశావు.
ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు? ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు అది తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య, మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు వాడికి ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నా, వాడు డాక్టర్, బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్డ్ అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నేనేం చదువుకున్నాను, ఏం పని చేస్తున్నాను, నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు. తెలీదు. ఏమీ తెలియకుండా నా కోసం అన్నిటినీ వదులుకొని వచ్చావుగా. దీనికోసం ఇవన్నీ చేశాను. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పు రేటో నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి జీవితాంతం ఇలా. చూడమంటే సాధ్యమా? స్వప్నముల్లో అస్వప్నం, సత్యముల్లో అసత్యం, నాలో నేను మటుమాయం. ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని. కానీ కుర్రాళ్ళకి వేరే దారి నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే. హలో సెల్ఫీ నాకెప్పుడు ఓకే చెప్తావు? రే, నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకే కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వెంత ట్రై చేసినా నీకు ఓకే అని చెప్పను. పెట్టే ఫోన్. ఎక్స్క్యూస్ మీ, ఐడియా నెంబర్ 3. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అయ్యో, వీడి సోది. రే, నీకు పిచ్చి పట్టిందా? నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు. అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. పోరా. ఓకే ఉమన్. ప్రభు, నా దేవత నాకు కనిపించేలా చెయ్యి. ఈ వయసులో ఇది అవసరమా? జారు పడితే పడితే పట్టుకోవయ్యా. వాడేవాడివే. గ్రాండ్ ఫా, ఎవరబ్బా? నువ్వు అబ్బా, నువ్వేరా. నేను ఏ గెటప్ లో వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు. హాయ్ పాపా. హాయ్ తాత. ఈ రోజు ఎందుకు హాస్పిటల్ కి రాలేదు? అదా, ఏంటి పాపా, ఏమైంది? ఎందుకు కట్టతడి పెట్టుకుంటున్నావు? ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా? లేదు, ఫోన్ చేశాడు. బాగా టార్చర్ పెడుతున్నాడు తాత. 46 నంబర్లు మార్చాను, ఎలా కనిపెడుతున్నాడో తెలియట్లేదు. అవును పాపా, నాకొక సందేహం. నిజం చెప్పు, నీకు వాడి మీద లవ్వే లేదా? వాడి మీద వేషం తీస్తే దొరికిపోతాడని తెలుసు కూడా వాడు వేషం తీశాడు. అదే తాత వాడు. వాడి మనసుకి నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. కానీ కొంచెం ఫ్రాడ్, నట్ట సామ్రాట్. అవును పాప, కానీ లవ్ కొంచెం కాదు, ఎక్కువే ఉంది. అర్రేరే. కానీ ఇంకోసారి నన్ను మోసం చేయకూడదనే ఇలా తిప్పించుకుంటున్నాను వాడిని. బా, బ్రిలియంట్ పాపా. నిన్నెవరైనా మోసం చేయగలరా నా చిట్టి తల్లి? సరే, ఎప్పుడు లవ్ ని నాతో చెప్పబోతే వాడితో చెప్పబోతున్నావు? అదే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే. నా బర్త్డేకి వాడు ప్రపోజ్ చేసినట్టు అదే టైప్ లో ఈ సిటీయే అదిరిపోయేలా ఒక సూపర్ ప్లాన్ ఉంది. వారే వా. ఏంటి పాపా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, అర్జెంట్ గా మేకప్ వేసుకునేటప్పుడే అనుకున్నాను. ఏంటి పాపా, కిస్ ఇస్తావా? కాదురా, నీకు నాలుగు ఇస్తాను. నన్ను ఎందుకు ప్రమోషన్ చేసావు? నీకు లూజ్ లా కనిపిస్తుందా? చూస్తే తెలియట్లేదు, కానీ మాట్లాడితే కనిపెట్టేయచ్చు. రేయ్, నిన్ను పొరకేడి తాత. పెళ్లికి నేనుంటుంది. అబ్బా ఉండబ్బా, ఇప్పుడు కేక్ ఎట్టు పోయాలో తెలియట్లేదమ్మా. అయ్ కావ్య, ఆగమంటున్నానా? పోవే పో. నా నెక్స్ట్ సినిమాలో శ్రీదివ్య హీరోయిన్. తనతో మాట్లాడి లైన్ లో పెట్టి తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ వీడియోని అన్ని ఛానల్స్ లో వేస్తారు, మళ్ళీ మళ్ళీ వేస్తారు. దాన్ని చూసి ఏడవ్వే, బాగా ఏడు. తొందరపడి శ్రీదివ్య అనేసం కాంట్రవర్సీ ఏం రాదుగా, పర్లేదులే. ఏ
నాకెప్పుడు ఓకే చెప్తావు? బట్ నేను ఫ్రాడ్ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్ని. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందు ఫస్ట్ టైం నించున్నాను. ఇలా నీతో ఓకే చెప్పించడానికి 6 నెలలు పట్టింది. సో ఇంతకంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు. టక్ అని చెప్పాయి, అర్జెంటుగా పెళ్లి చేసుకుందామా? డబల్ ఓకే. పిల్ల